ఇతర ప్రదేశాలలో ఆలయ ప్రతిష్టలు. సద్గురువులు విజయనగరంలో షిర్డీ సాయి ప్రతిష్ఠ తరువాత షిర్డీ సాయి తత్వ విస్తరణలో భాగంగా రామభద్రాపురం, గజపతి నగరాల్లో షిర్డీ సాయి, వెంకయ్య స్వామి ధుని ప్రతిష్టలు చేశారు. సాలూరులో దత్త ప్రతిష్ఠ చేశారు. శ్రీకాకుళంలో షిర్డీ సాయి మందిరానికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో షిర్డీ సాయిలో తమ తేజస్సును నింపారు. ఇస్సా సీతారాం గారు సద్గురువులను భగవంతునిలాగా భావించి సేవించే భక్తుడు. ఇతడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి చిన్న పొరపాటు వలన ఉద్యోగం కోల్పోయాడు. సద్గురువులను సీతారాం ఆశ్రయించారు. ఇతనికి తిరిగి ఉద్యోగ జీవితం ప్రసాదించకుండా దత్త సాంప్రదాయంలో నిరంతర సాధన ప్రసాదించారు. సద్గురువులు సజ్జనగఢ్లో ఉన్నప్పుడు సీతారాం ఒక పంజరంలో బంధింపబడినట్లు, ఇకపై ఉద్యోగ జీవితం కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించవలెనని సమర్థ రామదాస స్వామి వారు సూచించగా సద్గురువులు సీతారాంను అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. సీతారాం మూలంగా రామభద్రపురం, సాలూరు, గజపతి నగరం వంటి గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన కలవారు సద్గురువుల చెంతకు చేరారు. సీతారాం అనేక పర్యాయములు దత్తక్షేత్రాలు దర్శించాడు. భౌతికంగా సీతారాంకు ఏ ఇబ్బంది లేకుండా అనుగ్రహిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు సద్గురువులు. సీతారాం మార్గదర్శనంలో సద్గురువులను సేవించిన సాలూరు భక్తులు దత్త మందిరాన్ని, రామభద్రాపురం సాయి భక్తులు సాయి, వెంకయ్య స్వామి వారి మందిరాలను, గజపతి నగరంలో భక్తులు సాయి, వెంకయ్య స్వామి మందిరాలను నిర్మించుకుని సద్గురువులచే ధుని ప్రతిష్టలు చేయించుకుని నేటికి అత్యంత వైభవంగా ఆలయాలను నిర్వహిస్తున్నారు. రామభద్రాపురం వారు ఆంజనేయ ప్రతిష్ఠ కూడా చేయించారు. విజయనగరం దేవాంగులు పుచ్చల వీధిలో ఒక గృహాన్ని శివాలయంగా మార్చారు. ప్రతిష్ఠ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ధనం లేదు. నాతో చెప్తే సద్గురువులకు ధన ప్రమేయం లేదు, వారిని ప్రార్థిస్తే ప్రతిష్ఠ చేస్తారని చెప్పాను. వారు శివలింగాన్ని కాశీ నుంచి తెచ్చుకున్నారు. సద్గురువులు ప్రతిష్టకు అంగీకరించారు. ప్రతిష్టా కార్యక్రమం ఎంతో ఘనంగా సాగింది. ప్రతిష్టా సమయంలో తీసిన ఫోటోలలో ఆ లింగం లలాట భాగంలో ఎంతో తేజోవంతమైన ఊర్ధ్వరేఖ వచ్చింది. అక్కడ ఈశ్వరుడు పాలనేత్రంతో విలసిల్లినట్టు గోచరించింది. సద్గురువుల ప్రతిష్ఠ అంటే రాతిని ఉంచడం కాదు, దేవతామూర్తుల దివ్య సాక్షాత్కారం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందుకే అక్కడ ఆ దివ్య తేజస్సు లలాట నేత్రంగా విలసిల్లింది. అత్యంత వైభవంగా జరిగిన ఆ ప్రతిష్ఠ అనంతరం కమిటీ వాళ్లకు మూలధనం పోగయింది. ఋత్వికులకు భూరి దక్షిణలు ఇవ్వడమే కాక దేవాలయానికి మూల నిధి ఏర్పాటు చేసుకోగలిగారు. ఇదంతా సద్గురువుల శక్తి అనుగ్రహం. విజయనగరంలో సద్గురువులు షిర్డీ సాయి మందిర నిర్మాణం చేస్తున్న సమయంలో జమ్మూ గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే మేస్త్రి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తదుపరి కాలంలో సద్గురువులు చేయించిన నిర్మాణాల్లో కూడా పనిచేశాడు. అతనికి ఒకసారి వెంకయ్య స్వామి వారి అనుగ్రహం లభించింది. అంతటితో అతడు మేస్త్రి పని మానివేసి వెంకయ్య స్వామి ఆలయ నిర్మాణం చెయ్యాలనే ప్రయత్నంలో పడ్డాడు. విజయనగరంలో కొందరిని ఆశ్రయించాడు. సద్గురువుల వద్దకు వచ్చాడు. సద్గురువుల కరుణతో నిర్మాణం పూర్తయింది. కానీ ప్రతిష్టా విషయంలో కొంత పొరపాటు జరిగింది. తర్వాత సద్గురువుల వద్దకు మళ్ళీ వచ్చాడు. సద్గురువులు తిరిగి వెంకయ్య స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ధుని ప్రతిష్ఠ చేశారు. ఈనాడు
ఆ దేవాలయం గొలగమూడి వెంకయ్య స్వామి దేవాలయం వలె ఎంతో శక్తివంతంగా పరిపూర్ణంగా ప్రకాశిస్తున్నది. ఈ విధంగా జమ్ములోని వెంకయ్య స్వామి దేవాలయం భక్త కల్పద్రుమం అవడానికి సద్గురువుల ప్రతిష్టా సమయంలో తేజస్సును అనుసంధానం చెయ్యడమే కారణం. సద్గురువులు గుజ్జంగి వలస గ్రామంలో శ్రీరామ పంచాయతన దేవాలయం కూడా ఆవిష్కరించారు. కెల్ల గ్రామంలో సీతారామ దేవస్థాన ప్రతిష్ట గావించారు. గుర్ల వంటి గ్రామాల్లో హనుమత్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఎంతో నిరాడంబరంగా చాలా గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ప్రజలను అనుగ్రహించి సామాన్యులకు సద్గురువులు ఎంతో చేరువయ్యారు. 2022 మరియు 23 సంవత్సరంలో స్వామివారు పలాసలో శ్రీ షిర్డీ సాయి బాబా మందిరమును నవీకరించి వెంకయ్య స్వామివారి విగ్రహ ప్రతిష్టను ఎంతో వైభవంగా జరిపించారు. పలాసలో వెంకయ్య స్వామివారి విగ్రహ ప్రతిష్టే కాకుండా 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో అవధూతల ధ్యాన మందిరాన్ని కూడా స్థాపించారు. అక్కడ బాబావారికి క్షీరాభిషేకాలు, వెంకయ్య స్వామి వారికి అన్నాభిషేకము వంటి కార్యక్రమములు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకుంటున్నారు.
Tutukinto Pogo Doto Dogo Dogo De Morvege Tutukinto Pogo Doto Dogo Dogo De Morvege Tutukinto Paramula Patila Gatigani Padamula Patil Gatigani Padamula Patil Gatigani Padamula Patil Gatigani Padamula Patil Nanu Vidanadake Karuni Nanu Vidanadake Karuni Nanu Vidanadake Karuni Kogo Malatere Pallavara Kogo Dauda Radha Kogo Malatere Pallavadaya yeah.